ఓ బడా డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో కాంబినేషన్ అంటే అది రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయి ఉంటారు. ఇక ప్రభాస్ లాంటి హీరో అంటే ఇంకాస్త ఆలస్యం అవుతుందని అనుకుంటారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ మారాడు. ప్రభాస్ స్పీడ్ ను ఎవరు మ్యాచ్ చేయలేకపోతున్నారు. రెండు సినిమాలు ఒకేసారి చేస్తుండగానే మరో సినిమా సెట్స్ పైకి ఇంకొన్ని సినిమాలు చేతిలోకి ఇలా ప్రభాస్ అసలు తీరిక లేకుండా బిజీ అవుతున్నాడు. కనీసం ఏడాదికి 2 సినిమాలైనా తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు డార్లింగ్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలలో ముఖ్యంగా వినిపిస్తున్న మూవీ స్పిరిట్. కారణం దీని వెనుక సందీప్ రెడ్డి వంగ ఉండడమే. ఈ దర్శకుడు తీసింది 3 సినిమాలైనా ఇతని బ్రాండ్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టీ సిరీస్ సంస్థ పట్టువదలకుండా సందీప్ ను నమ్మి వందల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. దీన్ని బట్టే సందీప్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు హర్షవర్ధన్ రామేశ్వరతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా నుంచి వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే స్పిరిట్ సినిమాను అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు సందీప్. వీలైనంత వరకు ఈ సినిమా కోసం 6 నెలల టార్గెట్ ను పెట్టుకున్నారట. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్ ప్రకారం ఒకే దర్శకుడికి ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చే అంత పరిస్థితి ఏమాత్రం లేదు. లేట్ అయినా పర్వాలేదు, సుదీర్ఘంగా తీస్తూ పోతామంటే అయ్యే పని కాదు. ఎందుకంటే బాహుబలి, సాహో, రాధేశం తర్వాత ఇకపై ప్రభాస్ డైరీలో ఆలస్యానికి చోటు ఉండదని హామీ ఇచ్చారు. అందుకే గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ మీద సంతకం చేస్తున్నారు. రీసెంట్ గా హుంబాలే ఫిలిమ్స్ కి 3 పాన్ ఇండియా కమిట్మెంట్లు ఇచ్చేశాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా వచ్చినా చాలు అనుకుంటుంటే డార్లింగ్ మాత్రం 2 సినిమాలు వరుస అప్డేట్స్ తో వరాలు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి 2025 ఎవరికి ఎలా ఉన్నా కానీ డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. సందీప్ చేతిలో కూడా భారీ ప్రాజెక్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. అటు యానిమల్ పార్క్ రెడీగా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం రాసే స్క్రిప్ట్స్ మీద దృష్టి పెట్టాలి. సందీప్ బన్నీ కాంబినేషన్ ఎప్పుడో ఏడాది క్రితం అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. బన్నీ కూడా పుష్ప 2తో బిజీ అయ్యాడు. అదైనా వెంటనే త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చాడు. సో అది అయ్యేలోగా సందీప్ యానిమల్, స్పిరిట్ సినిమాలను కంప్లీట్